కాఫీ తీసుకోండి. ఏమండి, అక్క గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో కనుక్కున్నారా? లేదు రాదా, ప్రతిరోజు ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు అడిగినా ఏ ఆచూకీ తెలియలేదని చెప్తున్నాడు. నేను మాట చెప్పనా, ఇలాంటి విషయాలు ఫోన్లో అడిగితే చెప్తారా? మీరే ఇంకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాగైనా అక్క ఆచూకీ కనుక్కోమని చెప్పండి. అలాగే వెళ్తాను. ఏంటో పేపర్లో టీవీలో ప్రకటనలు ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వస్తుందండి, రెస్పాన్స్ తప్పకుండా వస్తుంది. అక్క మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే రోజు కూడా తప్పకుండా వస్తుంది. దండాలమ్మా. అరే రుక్కమ్మ, రారా లోపలికి రా. ఏ రుక్కమ్మ, మా ఇల్లు ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా? ఏంటి విశేషం? విశేషమేనమ్మా, మీతో ఒక శుభవార్త చెప్పి వెళదామని వచ్చాను. శుభవార్త ఏంటిది? మా బంగారికి పెళ్లి కుదిరింది. వెరీ గుడ్. ఏదో గంటకి తగ్గ బంతలాగా పెళ్లి కొడుకు నా తమ్ముడే బాబు. ఏం చేస్తుంటాడు మీ తమ్ముడు? కారు డ్రైవర్ బాబు. నెలకు 10,000 దాకా సంపాదిస్తున్నాడు. మరింకే, నీ బంగారి హ్యాపీగా ఉంటుంది. అయిన సంబంధమే కాబట్టి నీ బిడ్డని పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు. అవునమ్మా, బంగారికి పెళ్లి చేసేస్తే ఇక నాకే దిగులు ఉండదు. ఇంతకీ బంగారు ఏమంటుంది? మీ తమ్ముడిని చేసుకోవడానికి తనే ఒప్పుకుందా, లేదా నువ్వే ఒప్పించావా? పిచ్చి పిల్ల, ఏది మంచో ఏది చెడో దానికేం తెలుసు బాబు. సన్నాసిని పెళ్లి చేసుకుంటావే అని అడిగాను. సంబరంతో గంతులేసింది బాబు. ఏదో ఆ 3 ముళ్ళు వేయించేస్తే పిల్ల నా కళ్ళ ముందే ఉంటుందన్న ఆశ బాబు. రాదా, ఒకసారి వెళ్ళారా? రాదా, పాపం రుక్కమ్మని చూస్తుంటే జాలేస్తుంది. ఎంత సింపుల్గా జరిపించాలన్నా ఈ కాలం ఆడపిల్లల పెళ్లి వేలకు వేలు ఖర్చు అవుతుంది. ఇదిగో బంగారు పెళ్లికి మనం ఇచ్చే చిన్న కానుకని చెప్పి. ఏమండి, ఓ ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే అంతకన్నా పుణ్యకార్యం ఉండదంటారు. అవును రాదా, మనం చేసిన పుణ్యమే మన వాళ్ళకి మేలు చేస్తుందని ఒక చిన్న నమ్మకం. ఇదిగో నీ చేత్తో నువ్వే ఈ డబ్బులు రుక్కమ్మకివ్వు. తీసుకో రుక్కమ్మా. ఏంటమ్మా ఇది? నేను నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని వచ్చానే గాని డబ్బు సాయం కోసం కాదమ్మా. రుక్కమ్మ, ఇది సహాయం కాదు, కానుక. నీ బంగారు పెళ్లికి నేను రాధా ఇస్తున్న పెళ్లి కానుక. అది కాదు డాక్టర్ బాబు. ఇంకేం మాట్లాడకు, నువ్వు మా పాపను కాపాడు. మేము నీ బంగారు పెళ్లికి ఈ చిన్న కానుక కూడా ఇవ్వకూడదా? తీసుకో రుక్కమ్మా, లేకపోతే నీ బంగారు పెళ్లికి మేమిద్దరం రానే రావు. ఆహా, అంత మాట అనకండి అమ్మా. మీరే అక్షంతలు చల్లి నా బిడ్డను ఆశీర్వదించాలి కదా, అందుకే ఇంకేం మాట్లాడకుండా తీసుకో. తీసుకో. చాలా సంతోషం అమ్మా. పెళ్లికి ఇంకా లగ్గాలు పెట్టుకోలేదు. లగ్గాలు పెట్టుకున్నాక మళ్ళీ మీకు వచ్చి చెప్తానమ్మా. రుక్కమ్మా, గుర్తుపెట్టుకో, బంగారుని నా చేత్తో నేనే పెళ్లి కూతురుని చేస్తాను, సరేనా? పెళ్లి కూతుర్ని చేయటమే కాదమ్మా, మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అలాగే. వస్తాను బాబు. మంచిది. వస్తానమ్మా. బంగారుని అడిగానని చెప్పు. అలాగే అమ్మా. పాపం, బంగారి పెళ్లి గురించి రుక్కమ్మ ఎన్ని కలలు కంటుందో. పెళ్లి పెద్దగా ఉంటుందని అభయం కూడా ఇచ్చావుగా, ఇంకే ఆ శుభకార్యం కాస్త నీ చేతుల మీదగానే జరిపించు. తప్పకుండా జరిపిస్తాను. ఏమండి, ఇప్పటిదాకా మనకి ఆ బంగారు ఎవరో తెలీదు, కనీసం చూడని కూడా చూడలేదు. కానీ తనకు పెళ్ళవుతుందంటే మన మనసులో ఏదో తెలియని అనుభూతి కదూ. అవును రాదా, ఏమో ఎవరికి తెలుసు, ఆ బంగారిది మంది ఏ జన్మ అనుబంధం. మోహన్, త్వరగా రావాలి, ఇప్పటికే లేట్ అయింది. వస్తున్నా బాస్, 2 minutes. వాట్ మేడం? ఏమండి? ఏంటండి? అబ్బా, మీరలా ఎగతాలు చేస్తే నేను చెప్పను, పోండి. సారీ, పోన్లే, చెప్పు, ఏం కావాలి? మరి
నాకేమో నారింజ పళ్ళు కావాలి. ఓ, అమ్మగారికి అప్పుడే వేవిళ్ళ కోరికలు మొదలన్నమాట. ఓకే. మరి సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తారుగా? రాణి గారి ఆజ్ఞ, తేకుండా ఎలా ఉంటాను? తప్పకుండా తెస్తాను. కానీ నారింజ పళ్ళు అంటే ఎర్రగా గుండ్రంగా ఉంటాయి, అవేనా? కర్మ. ఎర్రగా ఉండే వాటిని కమలాలు అంటారు. ఆకుపచ్చ రంగులో పులుపులుగా ఉండే వాటిని నారింజ పళ్ళు అంటారు. ఇది కూడా తెలీదా? సారీ మేడం, స్టాండర్డ్ ఇస్కా, ఫిల్టర్ ఇస్కా, వీటిలో తేడాలేంటో చెప్పమను, చెప్తాను. 43 గ్రేడ్ సిమెంట్, 53 గ్రేడ్ సిమెంట్, వీటిలో ఏది ఎప్పుడు వాడాలో అడుగు, చెప్తాను. అంతేగాని నారింజ పళ్ళుకి కమలా పళ్ళుకి తేడా తెలీదు అంటావు, అంతే కదా బాస్? మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. నాకు కావాలి, మీరు సాయంత్రం తేవాలి, అంతే. మోహన్, ఆ నారింజ పళ్ళేవో ఎక్కడ దొరుకుతాయో ఐడియా ఉందా? ఫ్రూట్ మార్కెట్లో ట్రై చేయి. ఫ్రూట్ మార్కెటా? సాయంత్రం బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ ఉంది కదా, అది పూర్తయ్యేసరికి చీకటి పడిపోతుంది. చీకటి పడినా అర్ధరాత్రి దాటినా తేవాలనిపిస్తే తేవచ్చులేండి. మనసుంటే మార్గమే దొరకపోతుందా? చచ్చాం. అల్టిమేటం కూడా ఇచ్చాక తప్పేదే ఉంది. మోహన్ చలో. హ్మ్. బాయ్ సంధ్య. ఇదిగో రుక్కమ్మ, రైలు పట్టాలు చూడు. నేను ఇప్పుడు రైలు ఆట ఆడుకుంటాను. రారా సన్నాసి, అక్క రెడీ చేసి తీసుకొచ్చానే. రెడీ చేసి తీసుకొచ్చావా? ఏంటది? ఏంట్రా అది? లిస్ట్. లిస్టా? దేనికి? దేనికేంటి? పెళ్ళికి. ఇంత పొడుగు లిస్టే? మరేటనుకున్నావు? ఈ సన్నీ పెళ్ళా మజాకా? ఇంతకీ ఈ లిస్ట్ లో ఏం రాసావురా? అది అలా అడుగు, చెప్తాను. ఆ. నో, చదువుతాను. హాయ్, ఎంత పొడవుందో. సన్నసి సన్నసి నాకు ఇవ్వా? ఇస్తాను బంగారి. ఈ లిస్ట్ అంతా మన కోసమే. బంగారు పెళ్లి కూతురు గెటప్లో పట్టు చీర. హాయ్, నాకు పట్టు చీర. ఇదిగో, నాకు ఒకటి కాదు 2 కావాలి. రెండేటి బంగారి? మూడు పట్టు చీరలు. 1 కంజీవరం, 2 బెనారస్, 3 పోచంపల్లి. అమ్మో, చాలా ఖరీదు కదరా. అయితే ఏంటి, నా బంగారు కోసం ఎన్నైనా కొంటాను. భలే 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 భలే. ఇప్పుడేమైంది? ఇంకా చూడండి. బంగారి చెవులకి బంగారు కమ్మలు, ముక్కుకి బ్యాసరి, వేణికి కళ్యాణి పుటంగురం, కాళ్ళకి మెట్టెలు, 2 చేతులకి 2 జతల బంగారు గాజులు, 4 కాలాల పాటు ఉండటానికి 4 తులాల తాలిబొట్టు బంగారంటే. 4 తులాలే? మరేటనుకున్నావు? పెళ్లినాటికి ఇంటి ముందు పెద్ద షామియానా, ఇంటి నిండా మొత్తం కలర్స్, రంగురంగులు. పెళ్లికి అటు నాదస్వరం, ఇటు బ్యాండ్ మేళం, మొత్తం కవర్ చేయడానికి వీడియోగ్రాఫర్స్. పెళ్లి విందులో 500 మందికి చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, కప్పలు, స్వీట్లు, ఆట్లు, అబ్బో ఇంకా చాలా చాలా ఉన్నాయి రాయాల్సినవి. ఇందులో చోట్లేక ఆగిపోయాను. సన్నాసి, వీటన్నిటికీ ఎంత అవుద్దురా? ఎంతేంటి, మహా అయితే 2 lakhs, 2 లక్షలు. 2 లక్షలే? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిదిరా? వాట్ నా దగ్గర? ఇదంతా నీ ఖర్చు. నా ఖర్చా? యా, నీ కూతురు లాంటి బంగారు పెళ్లి చేస్తున్నావు కదా, నాలాంటి అందగాడికి సింగిల్ రూపీ కట్నం ఇవ్వకపోయినా ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా? పెడతాన్రా, ఖర్చు కాదు, నీ వీపు మీద వాతలు పెడతాను. నో అక్క, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఆ? నోరు ముయ్యరా, నీ మొహానికి ఇంగ్లీష్ కూడానా? బంగారం లాంటి బంగారు బొమ్మని నీకిచ్చి పెళ్లి చేయటమే నీ అదృష్టం అనుకో. కట్నం గిట్నం అన్నావో కాళ్ళు ఎరగొడతాను. విరకొట్టు విరకొట్టు, 2 కాళ్ళు విరకొట్టు. అప్పుడు ఈ సన్నసేమో కుంటుకుంటూ నడుస్తాడు ఇలా. టియ్యావ్, టియ్యావ్. అక్క, కష్టపడి రాసిన ఇంత పెద్ద లిస్టు వేస్టేనా? కాక కారు తోలుకునే నీకు, సవరాలమ్ముకుని బ్రతికే నాకు అవసరమా ఇంత ఖర్చు? అవసరమా? చూడు సన్నాసి, నా దగ్గర ఆ డాక్టర్ బాబు ఇచ్చిన 10,000 ఉన్నాయి. ఎంత సాదాసీదాగా పెళ్లి చేసినా ఇంకో 10,000 కావాలి.
ఆ 10,000 నువ్వే తేవాలి. నేనా? నువ్వే ఆ 10,000 తెస్తేనే పెళ్లి, లేకపోతే అంతే. అంతే అంతే. ఏయ్ వెళ్ళి 10,000 తీసుకురాపో. తెస్తానా? తెస్తా. అక్క ఈ రోజు రాత్రి బాంబే వెళ్ళి మా సేట్ని అడిగి 10,000 తీసుకొస్తా. అక్క బాంబే నుంచి రాగానే మా పెళ్లి వెంటనే జరిగిపోవాలి. ఈలోగా మొట్టలు పెట్టించే. పెట్టించు లేకపోతే సన్నాసి ఏడుస్తాడు. ఆ పెళ్లి కాస్త అయిపోయి అప్పుడు చెప్తా నీ సంగతి. ఏయ్ ఏం నువ్వు చెప్పేది? నా దగ్గరికి వచ్చావంటే నిన్ను సన్నాసికి నేనంటే చచ్చేంత భయం కదా. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. మన కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ రెడీ చేయించమన్నారు కదా మేడం, అవే ఇవి. గుడ్. చెల్పాయ్, చూస్తే అలా ఉంటావు కానీ నువ్వు చాలా షార్పే. అంటే ఈవిడ ఇప్పుడు నన్ను పొగుడుతున్నట్ట తిడుతున్నట్ట? అమ్మో, ఏదైనా సరే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. గుడ్, వెరీ గుడ్. మరి నేను వెళ్ళిరానా మేడం? ఓకే. చెల్పాయ్, నీకు ఆ రాధ భర్త డాక్టర్ కిషోర్ తెలుసు కదా? బాణం అటుకేసి కురిపెట్టిందేంటి? ఏంటా వెర్రి చూపులు? తెలుసు అంటే కొంతవరకు తెలుసు మేడం. కొంతవరకు కాదు, గొంతు వరకు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకు మేడం? ఏదైనా ట్రీట్మెంట్ కోసమా? అంటే ఆ కిషోర్ డాక్టర్ కదా, ఆయన గారితో మీకేమైనా పనే అని? ఉంది, పనే ఉంది. అర్థమైంది, ఏదో ట్రీట్మెంట్ కోసమే. ఒకలాంటి ట్రీట్మెంట్ కోసమే. నా బ్రెయిన్ చాలా షార్ప్ మేడం, చూసారు ఎలా కనిపెట్టేశాను? ఇంతకీ ఏంటి మేడం ప్రాబ్లం? నాతో చెప్పండి, నా కడుపులో పెట్టి దాచుకుంటాను. అబాసనా, మిస్క్యారేజా, ఇంకా పైకి చెప్పుకోలేని ఏదైనా? Shut up! అధిక ప్రసంగం చెయ్యొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. లీనియన్స్ ఇచ్చాను కదా అని ఎక్స్ట్రాల్ చేస్తే కట్ చేసి పారేస్తాను. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అండర్స్టాండ్? రాధ భర్త డాక్టర్ కిషోర్ పనిచేసే హాస్పిటల్, అక్కడి డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి విత్ ఇన్ 24 hours. ఓకే? మళ్ళీ ఏదో కొంపలు ముంచే ప్లాన్ వేస్తున్నట్టే ఉంది. అలవాటు పడ్డ ప్రాణం కదా, రోజు కనీసం ఎవరో ఒకళ్ళ కొంప ఆర్పే ప్లాన్ వేయందే మేడం గారి పాప నిద్ర పట్టదే. ఏం చేస్తామండే, తనకు లేని ఎదుటి వాళ్ళకుంటే ఎవరికైనా కడుపు అంటే కదా. ఏం చేస్తున్నావత్తా? స్వెటర్ అల్లుతున్నాను. ఓ, ఆనంద్ కోసమా? బుల్లి స్వెటర్. ఎంతైనా నీకు ముందు చూపు చాలా ఎక్కువ. ఎప్పుడు ఏం కావాల్సి వస్తాయో అని అన్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటావు కదూ? రేపు నీకు నెల తప్పితే ఆ ముందు చూపులో ఎంత ఆనందం ఉంటుందో నీకు తెలుస్తుంది. నా మొహానికి అదొక్కటే తక్కువ. హలో మేడం, ఇదిగో. పుల్ల నారింజ పళ్ళు దొరికాయా? సారీ సంధ్య, వచ్చే దారంతా చూస్తూనే వచ్చాను. నారింజ పళ్ళు ఎక్కడా కనిపించలేదు, అందుకే కమలా పళ్ళు దొరికితే తీసుకొచ్చాను. కమలాలా? ఏంటి మేడం మొహంలా చేదుగా పెట్టావు? ఆరెంజెస్, కమలాలు తీగానే ఉంటాయి కదా. అయ్యో మావయ్య, అత్తయ్యకి ఇప్పుడు తీయటివి కాదు, పుల్లటివి తినాలనిపిస్తుంది. ఏంటో ఆకాశమంతెత్తు బిల్డింగులు కట్టించడమే కాని అత్తయ్య కోసం పుల్లటి నారింజ పళ్ళు తేవటం మాత్రం నీ వల్ల కాలేదు. హలో బాస్, లేటుగా వస్తానన్నా, నాకన్నా ముందే వచ్చేసావే. ఆ ఇంజనీర్ని కలవటం కుదరలేదు, అందుకే వచ్చేసాను. ఏం తెచ్చారండి? ఇవి నీకోసం కాదు, సంధ్య కోసం. ఇదిగో సంధ్య, పుల్ల నారింజ పళ్ళు. వస్తుంటే అనుకోకుండా దారిలో ఒక చోటు కనిపించాయి. వెరీ గుడ్, నాకు దొరకపోయినా నీకైనా దొరికాయి, అంతే చాలు. మావయ్యకి వచ్చేదారంతా చూస్తూనే వచ్చినా ఎక్కడా దొరకలేదన్నాడు. మరి తమరికెక్కడ దొరికాయో పుల్ల నారింజ పళ్ళు?
అతను వచ్చే రూట్లో దొరకలేదేమో, నేను వచ్చే రూట్లో దొరికే అంతే. అవునవును, ఏవి ఎక్కడ దొరుకుతాయో మావయ్య కంటే మీకే బాగా తెలుసు. చూసావా మావయ్య ఆయన స్పెషాలిటీ? ఏవి ఎక్కడ దొరుకుతాయో ఆయనకి నీకంటే బాగా తెలుసట. కావేరి, మా ఇద్దరిలో ఎవరు తెస్తేనేం సంధ్యకు కావాల్సిన పుల్ల నారింజ పళ్ళు అవి దొరికాయి. హ్యాపీగా? అవునవును, మీ ఇద్దర్లో ఎవరు తెస్తేనే అత్తయ్యకి కావలసినవి మాత్రం దొరికాయి కదత్తా? కావేరి, వంకర మాటలు తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట తిన్నగా రాదా? అవును మరి, నా నోరు మాత్రమే వంకర, కొంతమందికి బుద్ధులు కూడా వంకరే. నిన్ను ఛీ! పుల్ల నారింజ పళ్ళు డజను పళ్ళ కోసం హైదరాబాద్ మొత్తం గాలించి తెచ్చారేమో. అయినా మనసుంటే మార్గం ఉండకపోతుందా? వెరీ గుడ్, గుడ్ ఇంప్రూవ్మెంట్ బాబు. టెస్ట్ రిపోర్ట్స్ అన్ని రేపు సాయంత్రం కల్లా వస్తాయి. 2 డేస్లో ఆపరేషన్. ఓకే? 2 రోజుల్లోనా బాబు? ఏ భయంగా ఉందా? నా భయం నేను పోతానని కాదు బాబు. నేను పోతే నా పాప ఈ పిచ్చి మొహంది ఎలా బ్రతుకుతుందా అని. చూసారా డాక్టర్ బాబు ఎలా మాట్లాడుతున్నాడు? పైకి ధీమాగా కనిపిస్తాడు గాని లోపలంతా డొల్లా, ఒట్టి పిరిగొడ్డు. చూడండి, ఆపరేషన్ గురించి మీరేం కంగారు పడొద్దు. అవును, ఇప్పటి వరకు మిమ్మల్ని చూడడానికి మీ అమ్మాయి రాలేదే? అనవసరంగా బోల్డ్ అంత డబ్బు ఖర్చు కదా అని ఊళ్ళో నట్టు పెట్టేశాను బాబు. పర్లేదు, పిలిపించండి. ఆపరేషన్ టైంకి అయిన వాళ్ళందరూ దగ్గరుంటే పేషెంట్కి తృప్తిగా ఉంటుంది. అట్లాగే బాబు. ఏంటోనే పాప, ఆపరేషన్ దగ్గర పడుతోందంటే ఏమిటో దిగులుగా ఉంది. నువ్విక్కడే ఉండవే. మళ్ళీ మళ్ళీ మనం పోట్లాడుకునే అవకాశం ఈ జన్మలో కుదురుతుందో లేదో. ఈ 2 రోజులు తనివి తీరా పోట్లాడుకున్నాం. ఏంటి బాబా మాటలు? నీకేం కాదని డాక్టర్ బాబు చెప్పారుగా. ఒకవేళ నీకేమైనా జరిగితే నీకంటే క్షణం ముందుగా నేనే వెళ్ళిపోతానని చెప్పానుగా. ఎందుకు? చచ్చి స్వర్గానికెళ్ళినా అక్కడ కూడా సాధించడానికేనా? అంటే నన్ను వదిలిపెట్టేసి చంకలు ఎగరేసుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోదామని ఒంటరిగా? నేను వెళ్ళిపోదామనుకున్నా నువ్వెళ్ళనిస్తావా? ఎలా వెళ్ళిస్తాను? 7 జన్మల బంధం అంది. ఇంకా ఇది మొదటి జన్మే. ఇంకా 6 జన్మలు ఉన్నాయి. విన్నారా డాక్టర్ బాబు? ఇంకా 6 జన్మల పాటు దీని పోరు నాకు తప్పదంట. తప్పదంట అంటే తప్పించుకోవాలని చూస్తున్నావు అన్నమాట. నేను చూస్తే మాత్రం నువ్వు వదిలిపెడతావా అంట. నేను వదిలిపెడితే మాత్రం జారుకుంటావా? ఆగండి బాబు, పాప, మీరు ఈ జన్మకే కాదు 7 జన్మలకి ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. అందుకే డాక్టర్ బాబు నాకు ఈ బాధ. వెర్రోడు నే లేకుండా ఎలా బ్రతుకుతాడా అని. ఏమే, నువ్వు మాత్రం నేను లేకుండా బతకగలవా? వద్దు బాబు, నన్నే ముందు పోని. పసుపు కుంకుమలతో నీ చేతుల్లో నేను రాలిపోని. లేదు పాప, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి? అందుకే రోజూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను, నన్నే ముందుగా తీసుకెళ్ళమని. అంటే మాత్రం ఆ దేవుడు నీ మాట వింటాడా? ఎందుకు వినడు? ఎందుకంటే రోజు ఆ దేవుడికి నేను పూజ చేస్తున్నాను కాబట్టి. గుడికి రాలేకపోయినా ఆ మాత్రం పూజలు నేను మనసులో రోజూ చేస్తూనే ఉన్నా. నువ్వెన్నేనే చెప్పు బాబు, ఆ దేవుడు నా మాటే వింటాడు. చస్తే వినడు పాప, నా మాటే వింటాడు. నా మాటే వింటాడు. నా మాటే వింటాడు. నా మాటే వింటాడు. ఆహా, నా మాటే వింటాడు. ఒకవేళ ఆ దేవుడు మన ఇద్దరి మాట వినకపోతే, మనిద్దరం ఇంకొన్నేళ్లు ఇక్కడే బతకాలని రాసి పెడితే, ఆ తర్వాతే రమ్మని కబురు పెడితే, అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది బాబు? పుణ్య దంపతుల్లాగా ఇద్దరం ఒకేసారి పోతే ఎంత బాగుంటుంది పాప. బాబు బాబు పాప. ఎంత దారుణం జరిగినా నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే అందుకు కారణం ఆ పిచ్చాడు సంధ్య. మోహన్ మీకు అంత బాగా తెలుసా? సంధ్య తెలిసినప్పుడు సంధ్య భర్త మోహన్ తెలియకుండా ఉంటాడా? మోహన్ మీకు సంధ్య భర్తగా తెలుసా? సంధ్య నాకు మోహన్ భార్యగా తెలుసు.